ఎందుకు ఈ మాట ఈరోజు గుర్తు చేస్తున్నానంటే, ఇది మనల్ని పరీక్షించుకునే సమయం. ఎందుకు ఈరోజు ఈ వర్తమానాన్ని ప్రభు నా ముందు పెట్టాడు అంటే, కేవలం ఈ సంవత్సరంలో మనం ఉండేది 2 దినాలు. ఆ 2 దినాల తర్వాత నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. ఈ 2 దినాలు కూడా నువ్వు పరీక్షించుకోకుండా, ఈ 2 దినాలు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకుండా కొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెడితే నీ జీవితానికి అర్థమే ఉండదు. అంటే ఇది చాలా మంది వింటున్న మాటలే కావచ్చు. మీరు మారండి 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 మార్చుకుని. ఎందుకు అంటే 2025 మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అద్భుతాలు జరగాలి అంటే 25వ సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతున్న క్షణము నుండి, నిమిషము నుండి, గంట నుండి, రోజుల నుండి, వారాల నుండి, నెల నుండి, సంవత్సరం ముగింపులోపు ప్రతి దినం ఒక ఆశీర్వాదం నువ్వు చూడాలి నీ జీవితంలో. అంటే పరీక్షించుకోకుండా లేదా పరిశీలించుకోకుండా